సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. సిగాచి ప్రమాద మృతులకి సీఎం రేవంత్ కోటి రూపాయలు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు. సిగాచి కంపెనీలో 54 మంది చనిపోతే మృతుల కుటుంబాలకి కోటి రూపాయల పరిహారం ప్రకటించి సీఎం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు హరీష్ రావు. కంపెనీ మాత్రమే 25 లక్షల పరిహారం ఇచ్చిందని, రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు హరీష్ రావు. చనిపోయిన వాళ్ళకి మనిషికి కోటి రూపాయలు ఇస్తాను, మనిషికి కోటి రూపాయలు ఇస్తాను. ఇయ్యాలని వరకు ఇవ్వదు, ఒక్క రూపాయి ఇయ్యాల రేవంత్ రెడ్డి. మనిషా పశువా? అరే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, చచ్చిపోయిన శవాల మీద మాట మెచ్చిపోయి గా శవాల మీద మాట తప్పినోడు మనిషి అవడు. చచ్చిపోయిన శవాల మీద ప్రమాణం చేసినోడు, మాట ఇచ్చినోడు కోటి రూపాయలు ఇస్తా అని చెప్తే ఇయ్యాలకి రూపాయి ఇయ్యలే చెల్లె. ఆ ఫ్యాక్టరీ ఇచ్చిన 25 లక్షలు తప్ప రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి ఇయ్యలే. నేను కోర్టుకు పోయినా, ఇప్పుడు హైకోర్టులో కేసు వేసిన, వాళ్ళ 54 మందిది సంతకాలు పెట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి బరాబర్ కోటి రూపాయలు ఇచ్చేదాకా మీకోసం నేను కొట్లాడతా అని ఇవాళ వాళ్ళ తరఫున నేను కొట్లాడుతున్నా. ఇంకా ఈ కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మదామా? మీకు తెలిసే ఉంటుంది. రేవంత్ రెడ్డి మీరు టీవీలో చూసిండో లేదో నాకు తెలియదు. వీడికి వచ్చి చెప్పిండు కోటి రూపాయలు ఇస్తా ఒక్కొక్కరికి అన్నాడు. ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు.